AudioJungle. సింహ అనే పేరు గాని ఏదైనా ఉంటే అలాంటికి సూటబుల్ ఒక్క నందమూరి వంశం తప్ప వేరే వాళ్ళు లేరు. ఆ రోజు ఎన్టీ రామారావు గాని ఈ రోజు బాలకృష్ణ గాని వీళ్లతో వీళ్లే సాటి తప్ప వేరే వాళ్ళు చేసే పరిస్థితులు లేరు. బాలకృష్ణ గారు ఎప్పుడు ఎంగానే ఉంటారు. ఆయన ఏ పని చేసినా ఒక దీక్షతో చేస్తాడు, ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు, ఒక డెడికేషన్ తో పనిచేసే వ్యక్తి బాలకృష్ణ గారు. బాలయ్యకు ఎవ్వరూ పోటీ లేరు. బాలయ్యకు బాలయ్యే పోటీ తప్ప వేరే వాళ్ళు కానే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాలయ్యని తెలుగు జనాలు బాలయ్యగా చూడలేదు. ఆ ఎన్టీ రామారావు గారిని బాలయ్యగా చూస్తుంది. నా మిత్రుడు మనసు వాళ్ళలాంటిది. ఒక టన్ను కొంటే జీపు 20 feet 30 feet వస్తుంది. అది రజనీకాంత్ కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు. ఎవరు చేస్తేనో జనం ఒప్పుకోరు. కానీ మన బాలయ్య ఆయన చేస్తే ఒప్పుకుంటారు. సినిమా పరంగా వస్తే లేటర్ ఆన్ 2002లో మేము వచ్చాము. ఇప్పుడు దాకా ఆయన నడిపిస్తున్నారు, ఇంకా నడిపిస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఎంత పెద్ద హిట్ అయినంటే ఆ ఏజ్ కండి ఎనర్జీ కానివ్వండి, ఆయన డెడికేషన్ కానివ్వండి. ఇప్పుడు అన్స్టాపబుల్ తర్వాత అందరూ కూడా ఇంత మంచి ఆయన ₹2 కిలో బియ్యమైనా, ₹50 హార్స్ పవర్ రైతులకు ఇవ్వాలన్న ఆలోచన అయినా, జనతా వస్త్రాలైనా, పేదవాడికి కూడు గుడ్డ ఉండాలి అనే ఒక గొప్ప మనసుతో, ఒక గొప్ప ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కూడా మనకు వారసత్వంగా ఇచ్చింది. అందుకే యువమిత్రులు లోకేష్ అండ్ భరత్ కి నా సూచన, సినీ రంగం ఎలాగూ మా బాలకృష్ణ గారు చూసుకుంటారు, అది వదిలేసి రాజకీయం సంక్షేమం వీళ్ళిద్దరూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. వారికి బ్రాహ్మణి గారు, తేజు వీరు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా బాలయ్య బాబు గారు 25వ వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు. కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా, 30వ వార్షికోత్సవానికి కూడా నేనే వస్తా. ధన్యవాదాలు. హైదరాబాదుది కంగారు పడమాకే పుల్లు, అదిల్తే మీ బొంగోలు, ఇదిల్తే మా కర్నూలు. ఫటాఫట్ గడపకి పోతాం, లబ్బులు ఉడుకులు చూద్దాం, ప్రేమించేసి దంకా మోగిద్దాం. ఇంకేం కావాలి? సైకిల్ చూపిస్తాం, తప్పకుండా.
एक दर्द వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మో తెలుగు చిత్రసీమలో బాలనటుడిగా అడుగుపెట్టి అనతి కాలంలోనే అగ్రనటుడిగా ఖ్యాతి పొందిన నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఆయనను యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ సత్కరించుకుంటోంది. 5 దశాబ్దాలుగా వెండి తెరపై వన్నె తరగని రారాజుగా నిలిచిన మన లెజెండ్ నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించుకునే కార్యక్రమం తెలుగు సినీ ప్రముఖులందరిచే సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లోని నోవాచల్ హైటెక్స్ HICCలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను మనందరికీ మరుపురాని వేడుకగా జరుపుకోవడానికి అంతా సిద్ధం. జై బాలయ్య, జై జై బాలయ్య. మనసే తడిసేనా కురిసేను చిరుజల్లా సమయం విరిసేనా విరిసే ఆశల హరివిల్లా తెలుగు స్టేట్స్ లో బయట ఎట్లా నడుస్తుందో నాకు తెలియదు కానీ హైదరాబాద్ లో మాత్రం ఏ హీరో సినిమా అయినా పర్లేదు, ఏ థియేటర్ అయినా
ఏ పబ్ అయినా లాస్ట్లో మూవీ అయిపోయిన తర్వాత పబ్లో డీజే మొత్తం ఆఫ్ చేసిన తర్వాత జై బాలయ్య జై జై బాలయ్య అన్న స్లోగన్ వాడకపోతే మాకెందుకో సాటిస్ఫాక్షన్ ఉండదు. మరి ఎందుకు రానంటే అది మా బలహీనత. ఫర్ ఎవర్ బాలయ్య బాబు ఫ్యాన్స్. ఆ స్లోగన్లోనే ఒక మ్యాజిక్ ఉంది సార్. ప్రభుత్వం అంటే ఇదిరా, పరిష్కార సన్నిధిరా, పౌరులంతా పౌరుషంగా ఎదగాలన్నది తన కలరా. సంక్షేమమంటే ఇదిరా, క్షేమం కోరే నిధిరా, ఇంతకన్నా సంబర